వేదన కలిగినప్పుడు మనకు తెలిసింది ఒకటి, మనం చేయాల్సింది ఒకటి, విశ్వాసంతో ఆయన వైపు చూసి ప్రార్థన చేయటం, చేసి స్తుతించడం. ఇప్పుడు ఆ పని చేద్దాం మనం. మీరెవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో, ఎలాంటి వేదనలో ఉన్నారో నాకు తెలియదు, నా తండ్రికి తెలుసు. నీ పర్సనల్ అది మీకు తెలుసు. కానీ నేను ఒకటి ఎరుగుతున్నాను, ఆయన సన్నిధిని మన మోకాళ్ళలోని చేసిన ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది. తగిన కాలం ముందు తప్పకుండా జవాబు వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం, కానీ ప్రార్థనలు విన్న దేవుడు మర్చిపోడు. మన కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడని 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. పుస్తకంలో రాసుకుంటాడట మన కన్నీటిని. మనం ఏడ్చినప్పుడు ఎంత ఏడుస్తామో మనకు తెలియదు, కానీ మన కన్నీళ్ళన్నీ ఆయన తన బుడ్డిలో దాచుకుంటాడంట. నేను కాదు, వాక్యం చెప్పింది ఆ మాట. 56వ కీర్తన 8లో. మనకు తెలియదు ఎన్ని కన్నీళ్లు గార్చామో, కానీ ఎన్ని గార్చామో ఆయనకి తెలుసు. ఏ సమస్య కోసం ఎంత ఏడ్చామో, దేన్ని బట్టి ఎంత కుమిలిపోయామో ఆయనకి తెలుసు. ఈ మొత్తం రాయబడతాయని దేవుని వాక్యం చెప్తుంది.